शुभोदय बच्चों, मेरा नाम एम सुभाषिनी है। मैं केजीबीवी जीएम वलसा में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। बच्चों, आपको मैं अभी 10वीं कक्षा में दूसरा पाठ ईदगाह कहानी के कहानी कुछ हद तक पढ़ाने जा रही हूँ। बच्चों, आप सबको पता है और सुना हुआ है, दिव्या मैडम जी के द्वारा पहले 5 अनुच्छेद आप सब सुना हुआ है। అవునా కదమ్మా? దివ్య మేడం గారి ద్వారా చాలా చక్కగా చెప్పినటువంటి ఈద్గా పాఠాన్ని మొదటి 5 అనుచ్ఛేదాలు అంటే మొదటి 5 పారాగ్రాఫ్లు కూడా మీరు విని ఉన్నారు। అయితే ఇప్పుడు మనం మిగతా భాగాన్ని చూద్దాం। चलिए अब एक बार इस पाठ को पुनरावृत्ति करेंगे। तो बच्चों देखिए, ईदगाह पाठ के कवि कौन है? प्रेमचंद जी। ईदगाह पाठ के कवि प्रेमचंद जी है। इनका जन्म कब हुआ और कहाँ हुआ? इनका जन्म 31 जुलाई 1880 को काशी में हुआ है। 31 జూలై 1880వ సంవత్సరంలో కాశీలో ప్రేమ్చంద్ గారు జన్మించున్నారు। అయితే ప్రేమ్చంద్ గారిని హిందీలో ఒక బిరుదుతో సత్కరించారు। ఏమనంట? प्रेमचंद जी को उपन्यास सम्राट कहते हैं। क्या कहते हैं इनको? उपन्यास सम्राट, నవలా సామ్రాట్గా, నవలా చక్రవర్తి అంటాం తెలుగులో అయితే। అంటే ఉపన్యాస్ అనే పదం హిందీలో, తెలుగులో అదే పదాన్ని నవల అని మనం చెప్పుకుంటాం। నవల అనే పదాన్ని హిందీలో ఏమంటామా? ఉపన్యాస్। సరే కదమ్మా? ఇప్పుడు చూడండి, అయితే ईदगाह कहानी में कौन कौन प्रमुख पात्र है? ईदगाह कहानी में हामिद, एक 4-5 साल का बोली सूरत एक छोटा लड़का है, उसका नाम है हामिद। కదమ్మా? ఒక చిన్న అమాయకమైనటువంటి 4 నుంచి 5 సంవత్సరాలు ఉండేటటువంటి ఒక చిన్న పిల్లవాడు, ఆ అబ్బాయి పేరు ఏంటంట? హామిద్। అయితే అతని యొక్క తల్లిదండ్రులు పరలోకవాస ధార్యే చనిపోయి ఉన్నారు। మనం నేర్చుకున్నాం, ఇంతకుముందు విని ఉన్నారు మీరు। అయితే ఇంకా ఇప్పుడు అతను ఎవరి దగ్గర ఉన్నారు? उनको अपनी दादी अमीना के पाला पोसा में अब हामिद हुआ है। ఇప్పుడు హామిద్ అతని యొక్క దాది అమీనా యొక్క పెంపకంలో పెరుగుతున్నాడట। సరేనమ్మా? రైట్। అయితే ఇంకా ఈద్గాహ్ వెళ్ళడానికి కొంతమంది పిల్లలు చాలా ఉత్సుకత, చాలా ఆనందంగా ఉన్నారు। ఎందుకమ్మా? మనం కూడా మన ఇంటి దగ్గరలోనో లేకపోతే మన ఊర్లోనో ఏమైనా జాతరలు అయితే చాలా ఆనందంగా ఉంటుంది కదా। అలాగే ఈద్గాహ్ వెళ్ళడానికి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం అమ్మాయిలకి లేదు, కానీ అబ్బాయిలు వెళ్ళొచ్చు। అందులోకి చిన్నపిల్లలు మరీ సరదాగా ఉంటారు కదా, అందులో చాలామంది డబ్బులు తీసుకుని లెక్క పెట్టుకొని మళ్ళీ వాళ్ళ యొక్క జేబులో పెట్టేసుకొని ఏమేమి కొనుక్కోవాలో లెక్క పెట్టేసి అవన్నీ మళ్ళీ పెట్టుకుంటున్నారు। అలాంటి అబ్బాయిల్లో 2 అబ్బాయిల పేర్లు మనం చూస్తున్నాం చూడండి। మొహమ్మద్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయట? మొహమ్మద్ के पास 12 पैसे है। वो बार खजाने देख के गिना हुआ है। और मोहसिन के पास कितने पैसे हैं? 15 पैसे है। इनके पास 15 पैसे है। वो क्या क्या खरीदना है सोचते हैं। ఏంటేంటి కొనుక్కోవాలబ్బా, ఇంకా మిగిలిపోతాయి అనుకుని డబ్బులు చూసుకుని అబ్బా ఎన్ని వచ్చేస్తాయో అనుకుని ఆనందించేస్తున్నారు వీళ్ళందరూ। అయితే వీళ్ళందరికన్నా ఎక్కువ ఆనందంగా ఎవరున్నారు? హామీద్। వీళ్ళందరికన్నా ఎక్కువ ఆనందంగా ఎవరున్నారమ్మా? హామీద్ ఉన్నాడు। సరే, ఇలా వెళ్తుంది కదా, వీళ్ళందరూ కూడా ఈద్గాహ్కి తయారయ్యారు కదా। तो बच्चों देखिए, पृष्ठ संख्या 6 आपके किताबें खोल दीजिए। पृष्ठ संख्या 6 को देखिए। आप कहाँ से देखते हो बच्चों? गांव से मेला चला, आखिरी अनुच्छेद से देखिए। आखिरी अनुच्छेद है ना, गांव से मेला चला, यहां से देखिए। देखते हो ना? ठीक है। गांव से मेला चला, मेला मीन्स जातरा।
మేళా అంటే ఏంటమ్మా? జాతర. और बच्चों के साथ हामिद जा रहा है. అయితే హామిద్కి ఫాదర్ లేరు కదమ్మా, పిత లేరు కదా. ఎవరితో వెళ్తున్నాడు హామిద్? తన యొక్క ఫ్రెండ్స్తో వెళ్తున్నాడు. బచ్చోं के साथ. షహర్ కా దామన్ ఆ గయా. ఇంచుమించుగా ఊరి పొలిమేర, టౌన్ పొలిమేరలు వచ్చేసింది. సడక్ కి దోనో ఓర్ అమీరోం కే బగీచే హై. అయితే ఎప్పుడైతే టౌన్ అనేది స్టార్ట్ అయిందో అక్కడి నుంచి పెద్ద పెద్ద ధనవంతుల యొక్క బంగ్లాలు, నెక్స్ట్ గార్డెన్స్ ఇలా ఉంటాయి కదమ్మా, అలాంటివన్నీ కనిపిస్తున్నాయట. బడి బడి ఇమారతే, పెద్ద పెద్ద ఇమారతే, భవనాలు. ఇమారతే అంటే ఏంటమ్మా? భవనాలు. इमारत, इमारतें. इमारत एक वचन, इमारतें बहुवचन. అదాలత్. అదాలత్ అంటే కోర్ట్ అమ్మా. అదాలత్ అంటే కోర్టు, న్యాయస్థానం అంటాం కదా, అది. ఇంకా కాలేజ్. కాలేజ్ అంటే మీకు అందరికీ తెలుసు. కాలేజ్ అంటే ఏంటి? కాలేజ్ కదమ్మా. ఇంకా ఏంటమ్మా? క్లబ్. క్లబ్స్ అన్నా కూడా తెలుసు. ఘర్. ఘర్ అంటే కూడా మీకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే హంసా ఇస్ సమయ ఘర్ మే హీ హై. ఇంట్లోనే ఉన్నాం కదా అందరం. అది మొదలైనవి. దిఖాయి దేనేలగా మీలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయట. ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. అయితే ఈ ఇళ్ళు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇంకా నడుస్తున్న కొద్దీ ఈద్గాహ్కి వెళ్ళేటటువంటి సమూహాలు కనిపిస్తూ ఉన్నాయట. టోలీ టోలియా, గుంపు గుంపులు అంటాం కదమ్మా. టోలీ టోలియా. నజర్ దృష్టి, కనిపించడం అనమాట. నజర్ ఆనే లగి. ఈద్గాహ్కి వెళ్ళేటటువంటి సమూహాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయంట. ఏక్ సే ఏక్ బడ్కీలే వస్త్ర పహనే హుయే హై. ఆ సమూహంలో వ్యక్తులు ఎలా ఉన్నారట? ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు మంచి మంచి ఖరీదైన, మంచి మెరుపులతో కూడిన, లేకపోతే మంచి కాస్ట్లీ అనమాట, మంచి అందమైనటువంటి బట్టలు. అబ్బా ఎంత బాగున్నాయంటే, అబ్బా ఇవి ఇంకా బాగున్నాయి అనేటట్లుగా ఒకరిని మించి ఒకరు బట్టలు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని ఉన్నారట. సహసా ఈద్గా నజరాయి. హామీద్ కొత్త కదమ్మా, ఇంకా పిల్లలు కూడా కొంచెం మంది అటు ఇటుగా చక్కగా ఆనందంగా చూస్తూ చూస్తూ నడుస్తూ ఉంటే మొత్తానికి ఈద్గా ప్రదేశం వచ్చేసిందట. ఆర్ ఉసీకే పాద్ ఈద్కే మేళా. ఇంకా ఈద్గా కనిపించిందంటే అక్కడ జరిగే జాతర కూడా కనిపిస్తూ ఉందంట. ఈద్గా ఉంది, దాని ముందంతా కూడా జాతర అనేది పెట్టబడి ఉంది. అంతే కదమ్మా. మన ఊరిలో అమ్మవారి జాతర, లేకపోతే ఇంకేదో శివరాత్రికో ఇంకేదో తీర్థాలో తిరునాళ్ళలో ఏం చేస్తారు? ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ చుట్టుపక్కల కదా, ఆ చుట్టుపక్కలంతా కూడా అన్ని స్టాల్స్లా ఏర్పాటు చేసి జాతర అనేది అక్కడ జరుగుతుంది కదమ్మా. సో ఈద్గా ఎక్కడైతే ఈ ప్రార్థనా స్థలం ఉందో ఆ పక్కగా దాన్ని ఆనుకునే ఈ మేళా అనేది కూడా ఉన్నదట. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौने की दुकान पर दावा बोल देते हैं. ఇంకా నమాజ్ ఎప్పుడైతే ఇస్లాం యొక్క ప్రార్థన ఏమంటామా? నమాజ్ అంటాం. ఇస్లాం యొక్క ప్రార్థన ఏమంటాం? నమాజ్ అంటాం. మన ప్రార్థన అనేదాన్ని వాళ్ళు నమాజ్ చేయడం అంటారు కదా. అయితే ఎప్పుడైతే ఈ ప్రార్థన అనేది పూర్తయిందో పిల్లలందరూ కూడా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? మేళాలోకి వెళ్ళడానికి కదా. ప్రేయర్ చేస్తారు, కాదని కాదు, కానీ ఎక్కువ ఇంట్రెస్ట్గా దేని మీద ఉంటారంటే చిన్నపిల్లలు కదా, మేళా మీద ఉంటారు. సో ఇంకా బొమ్మలు అమ్మే ప్లేసులకి, ఇంకా స్వీట్లు అమ్మే ప్లేసుల మీద ధావా బోల్నేలాగా ఒక్కసారి వెళ్ళి వాటి మీద ఉదుటిని పడిపోయారు అనమాట. ఇంకా వాటి మీదకి అటాక్. ఇంకా చూడండి, ధావా బోల్నా
హమ్లా కర్నా ఆక్రమించడం లేకపోతే ఆక్రమింపు చేయడం, అటాక్ చేయడం, ఇది ముహావరల్లోకి వస్తుంది. దావా బోల్నా కదమ్మా. इसका अर्थ क्या है? आक्रमण करना. ఇంకా చూడండి, హమీద్ దూర్ ఖడా హువా హై. కానీ మన ఈ హమీద్ ఉన్నారు కదా, తను మాత్రం చాలా దూరంగా ఉండిపోయాడు. చూడండి మరి ఇంకా, उसके पास केवल 3 पैसे है. हामिद के पास कितने पैसे हैं? 3 पैसे है. తన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయమ్మా? కేవలం 3 పైసలే ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు కహానీలో ఏమని, అమీనా చాలా పేదామె కదా, ఆవిడ హమీద్కి ఏమైనా తినిపెట్టడానికే ఇంకా ఇక్కడ పోగు చేసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి ఆవిడ హమీద్కి ఎక్కువ డబ్బులు ఎలా ఇవ్వగలరు? కేవలం 3 పైసలు మాత్రమే హమీద్ దగ్గర ఉన్నాయి. మోసిన్ బిష్తి ఖరీదుతా హై. మోసిన్ ఏం కొన్నాడటమ్మా? బిష్తి కొన్నాడట. మోసిన్ ఏం కొన్నాడు? బిష్తి. బిష్తి అంటే ఏంటమ్మా? మేస్త్రి. మేస్త్రీలు అంటే తెలుసు కదా మీకు. मोहसिन बिश्ती खरीदता है, मोहम्मद सिपाही खरीदता है. मोहम्मद ఉన్నారు కదా, ఇతనే కొన్నాడంటే అబ్బాయి సిపాహి. తెలుసు కదా సిపాయి అంటాం, సోల్జర్. సిపాయి బొమ్మ కొన్నాడట. అయితే నూరే ఏం కొన్నాడటమ్మా? నూరే వకీల్ కొన్నాడట. నూరే ఏం కొన్నాడమ్మా? వకీల్. వకీల్ అంటే లాయర్ అమ్మా. వకీల్ అంటే ఏంటమ్మా? లాయర్, న్యాయవాది. న్యాయవాది బొమ్మ కొనుక్కున్నాడట నూరే. సమ్మి ఏం కొన్నాడటమ్మా? ధోబీ బొమ్మ కొన్నాడట. సమ్మి ఏం కొన్నాడటమ్మా? ధోబీ బొమ్మ కొన్నాడట. ఇక్కడ చూడండి, ధోబీ అంటే చాకలి. చాకలామె అంటే ఆడ చాకలామెని ధోబిన్ అంటాం. స్త్రీలింగంతో దోభిన్, పుల్లింగం ఏంటమ్మా? దోభి. ఓకేనా? చాకలామె. రైట్. हामिद खिलौनों को ललचाई आंखों से देखते हैं. హామిద్కి చాలా నచ్చే బొమ్మలు ఆశగా, లల్చాయి ఆశగా ఉండేటువంటి కళ్ళతో చూస్తున్నాడట హామిద్ కిలోనా వైపు. ఖిలోనే అంటే మీకు తెలుసు కదా బొమ్మలని, సో అందుకే రాయలేదు. లల్చాయి ఆంఖోं से देखा. ఆంఖ్ ఆంఖే తెలుసు కదమ్మా, రైట్. లల్చాయి ఆంఖోं से देखते हैं, ఆశగా చూస్తున్నాడట. వహనే అప్నే ఆప్ కో సమझाता है. అప్నే ఆప్ కో తనకి తాను సమర్థించుకుంటూ సమझाता है, చెప్పుకుంటున్నాడు, నచ్చ చెప్పుకుంటున్నాడు. మిట్టి కే తో హే. అవి దేంతో తయారు చేసిన బొమ్మలన్నీ మిట్టి. మిట్టి అంటే మీకు తెలుసు మట్టి. मिट्टी के तो है, అవన్నీ మట్టివి. गिरे तो चकनाचूर हो जाते हैं. गिरे तो चकनाचूर हो जाते हैं. चकनाचूर हो जाना పగిలిపోవడం, ముక్కలు ముక్కలు అయిపోవడం. టుకుడా టుకుడా అంటాం కదా, చకనాచూర్. ఇరిగిపోవడం అంటాం. కదమ్మా. ఫిర్ మిఠాయియోं के दुकान आते हैं. సరే, పిల్లలందరూ బొమ్మలు కొనేసుకున్నారు. ఆ తర్వాత హామిదే ఎందుకు మనకి ఇవి మట్టితో కదా అని చెప్పి వదిలేసి ముందుకు నడిచాడు వీళ్ళతో పాటు. ఇప్పుడు ఏమొచ్చాయమ్మా? మిఠాయియోं के दुकान. మిఠాయియా తెలుసు కదా, స్వీట్స్. స్వీట్ షాప్స్ వచ్చాయట. కిసీనే రివాడియా లేలి. రివాడియా. రివాడియా అంటే ఏంటమ్మా? మనం ఇంట్లో కూడా చేసుకుంటాం రవ్వ లడ్డు.
తెలుసు కదా, బాగుంటాయి కదా, చాలా బాగుంటాయి. బాగుంటాయి బాబు, స్వీట్స్ అన్నీ బాగుంటాయి కదమ్మా. రేవాడియా రవ్వ లడ్డు. కిసీనే గులాబ్ జామున్, కొంతమంది ఏం తీసుకున్నారమ్మా గులాబ్ జామున్. కిసీనే సోహన్ హల్వా, కొంతమంది ఏం చేసుకున్నారమ్మా సోహన్ హల్వా తీసుకున్నారు. ఇంకా मोहसिन कहता है, मोहसिन చెప్తాడట, हामिद रेवाड़ियाँ ले लें कितने खुशबूदार है. ఏ హమీద్ తీసుకోరా, రేవాడియా తీసుకో, ఎంత సుగంధభరితంగా ఉంది తెలుసా, దాని స్మెల్లే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, తీసుకో హామీద్ అంటున్నారట. హామీద్ నే కహా రఖే రహో, ఏ వద్దొద్దు నాకొద్దు, నీ దగ్గరే ఉంచుకో, నాకెందుకో, మేరే పాస్ పైసే నహీ హై క్యా, నా దగ్గర ఏమైనా డబ్బులు లేవనుకుంటున్నాయా, నా దగ్గర 3 పైసలు ఉన్నాయి, కావాలంటే కొనుక్కోగలను, కానీ నువ్వే నాకు ఇవ్వక్కర్లేదు. ఆత్మాభిమానం కదమ్మా, తను ఎవరి దగ్గర తీసుకోడు కాబోలు కదా, చిన్నపిల్లోడైనా మంచి విలువలు ఉన్న అబ్బాయి కదా. సమీ బోలా 3 ही पैसे है, 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगी. 3 పైసలు ఉన్నాయి హామీ, ఈ 3 పైసల్లో ఏమేమి కొనేసుకోగలవు చెప్పు, తీసుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు. హామీద్ మౌన్ రహ జాయే, ఏమైందమ్మా హామీద్ మౌన్ రహ గయా, నెమ్మదిగా కామ్గా ఇంకా ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు హామీద్. మిఠాయిयों के बाद लोहे की चीज़ों की दुकान आती है. సరే, ఇలా వరుసగా మేళాలో ఒక్కొక్క స్టాల్స్ ఉన్నాయి కదా, వీళ్ళు వరుసగా వస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే కిలోనేకే దుకాన్ చూశారు, ఆ తర్వాత మిఠాయియోకి దుకాన్ దగ్గరికి వచ్చారు, అవి అయిపోయాయి. ఇప్పుడు ఏంటమ్మా మనం చూస్తుంటాం కదా జాతరలో, మనకి కూడా కళాయిలని ఇలా జంతికలు చేసుకునేవని ఇవన్నీ అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా, మంచి మంచివి స్టీల్ ఐటమ్ అంతా అమ్మాయిలు అవే చూస్తాం కదా. రైట్, బొమ్మల తర్వాత స్వీట్స్ ఏవో కొంచెం చూస్తాం, కానీ ఇలాంటివి ఆడుకునే కప్పులు, చిన్న చిన్న పొయ్యిలు, గిన్నెలు, కళాయిలు, ఇవి చాలామంది కొనుక్కునే ఉంటారు జాతరలో కదా. రైట్, అలాంటి షాప్స్ వచ్చాయి. అయితే పెద్దవాళ్ళు కూడా ఇంట్లో వినియోగించుకోగలిగేటటువంటి సామాన్లు ఉన్నటువంటి షాప్స్ వచ్చాయి అన్నమాట. అవేంటి, లోహేకి దుకాన్. మిఠాయిयों के बाद लोहे की चीज़ों की दुकान आती है. కై చిమటే రకే హుయే థే. అయితే అక్కడ చాలా ఏం వేలాడదీస్తున్నాయట, చిమట, పట్టకర లాంటివి అనమాట. ఉత్తర భారతదేశంలో ఏవైతే రోటీ చపాతీలు కాల్చుకుంటారు కదమ్మా, వాళ్ళు పట్టుకోవడానికి చిమట, పట్టకర లాంటిది ఒక సాధనాన్ని ఉపయోగిస్తారు. వాళ్ళు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిప్పుకోవడానికి అనమాట. చూడండి, మనం చుక్క రొట్టి అంటాం, కొంత నిప్పు మీద కాలుస్తారు, కొంత పెనం మీద కాలుస్తారు, తీసి వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఖచ్చితంగా చేతులు కాలకుండా ఈ సాధనాన్ని ఉపయోగిస్తారనమాట. దాన్నే చిమట అంటాం. ఏమంటామమ్మా, చిమట. పట్టకర అనుకోవచ్చు మనం కదమ్మా. సరే, హామీద్ కో ఖ్యాల్ ఆతా హై. హామీద్కి ఏమైందంటమ్మా, ఖ్యాల్ ఆతా హై, గుర్తొచ్చింది. ఖ్యాల్ గుర్తుకు రావడం, ఖ్యాల్ అంటే ఏంటమ్మా, గుర్తుకు రావడం. హామీద్కి గుర్తొచ్చిందంటే ఏమని, దాదీకే పాస్ చిమటా నహీ హై, వాళ్ళ నానమ్మ గారి దగ్గర ఈ చిమట అనేది లేదు. తవే సే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. ఎప్పుడైతే తవా, పెనం మీద నుంచి రొట్టెలు తీస్తుంటారో ఎప్పుడు కూడా ఆవిడ చేతులు కాలిపోతూనే ఉంటూ ఉంటాయంట. ఇక్కడ జెల్ అంటే నీరు కాదు, జెల్ అంటే ఇక్కడ ఆగ్, అగ్ని, కాలిపోవడం. సారీ అమ్మా, జల్ జానా అంటే కాలిపోవడం. అగ్ని అని కాదు, కాలిపోవడం. సారీ, జల్ అంటే నీరు అనే ఒక అర్థం ఉంది, కానీ ఇక్కడ జల్ జానా అంటే కాలిపోవడం. ఇక్కడ క్రియాపదం జల్, జల్ జానా
కాలిపోవటం. ఓకేనమ్మా, రైట్. అగర్ చిమ్టా లే జాకర్ దాదీకో దేదే. ఎప్పుడు కూడా కాలిపోతున్నాయి కదా ఆవిడ వేళ్ళు. ఈ చిమ్టాను కనుక నా దగ్గర ఉన్న డబ్బులతో కొని నానమ్మకి ఇస్తేనో అనే ఆలోచన వచ్చేది. తో వహ్ కితనీ ప్రసన్న హోగి, తను ఎంత సంతోషిస్తారు. ఫిర్ ఉన్కి ఉంగలియా కభీ నహీ జలేగి. ఇంకా ఇది కనుక మన దగ్గర ఉంటే, నానమ్మ దగ్గర ఉంటే కనుక ఇంకెప్పుడు కూడా ఆవిడ యొక్క వేళ్ళు కాలిపోకుండా ఉంటాయి. దాदी అమ్మ చిమ్టా देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगे. అయితే ఇంకేమనుకుంటున్నాడంట, నానమ్మ గారు ఎప్పుడైతే ఈ చిమటాని నా చేతిలో చూశారో గబగబా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, అబ్బా హామీద్ చిమటా తెచ్చావా అని నా చేతిలోంచి తీసుకుంటారు. और कहेंगी, ఇంకా ఏం చెప్తారట, మీరా బచ్చా అమ్మాకే లియే చిమటా లాయా హై. అబ్బా నా బంగారు తండ్రి, నానమ్మ కోసం నువ్వు చిమటా తెచ్చావా. హజారో దువాయే దేతీ రహేగి, చాలా దీవెనలు చాలా ఆశీర్వాదాలు నాకు ఇస్తారు. ఫిర్ పడోస్కి ఔరతో కో దిఖాయేగి. ఇంకా ఏం చేస్తారు, ఆవిడ మాత్రమే ముద్దులాడేసి అబ్బా అబ్బా అనేసి ఆ తర్వాత ఏం చేస్తారమ్మా, వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ఇరుగు పొరుగు స్త్రీలకు కూడా చెప్తారు. ఏమని, నా మనవడు నా కోసం మేళాకెళ్ళి ఒక చిమటా కొనుక్కొని వచ్చాడు అని గొప్పగా చెప్తారు. సారే గావ్ మే చర్చా హోనే లగేగి. అందరికీ అలా అలా ఒకరినొకరు చెప్తూ మొత్తం ఆ యొక్క ఊరంతా కూడా, అబ్బా హామీద్ ఎంత మంచి అబ్బాయి, వాళ్ళ నానమ్మకి ఇంకా వాళ్ళ నానమ్మ కోసం అని చిమటా తీసుకొని వచ్చాడు అని చెప్తారు. ఎంత గొప్ప విషయం అది. కితనా అచ్చా లడ్కా హై, ఇంకా ఏమంటారు, ఎంత మంచి అబ్బాయో హామీద్ అంటారు. బడో కి దుఆయే సీదా అల్లా కే దర్బార్ మే పహుంచతీ హై. ఇంకా ఆ పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు, అలా అలా అది భగవంతుడికి కూడా తెలుస్తుంది. అబ్బా నేను ఎంత మంచివాడిని అవుతాను అనుకున్నారు. తురంత్ సునీ జాతి హై, అతనికి వెళ్తాయి, అతను వింటారు కూడా, భగవంతుడు వింటారు కూడా. హామీద్ నే దుకాందార్ సే పూछा, హామీద్ దుకాందార్కి అడిగాడట, యా చిమటా కితనే కా హై. సో ఇదంతా అనుకున్నాడు కదా హామీద్, వెళ్ళి దుకాందార్ సే పూछा, దుకాందార్ని అడిగాడంట, ఏమని, యా చిమటా కితనే కా హై, అయ్యా ఇది ఎంత ఖరీదు అని అడిగాడు. 4 पैसे. कीमत सुनकर हामिद का दिल बैठ गया. ఇంకా 6 పైసలు అని ధర వినంగానే ఇతని గుండె ఆగిపోయింది. ఆగిపోతుందమ్మా, అతని దగ్గర 3 పైసలే ఉన్నాయి కదా, రైట్. దిల్ బైట్ గయా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ధావా బోల్నా, అలాగే దిల్ బైట్నా, ఇది కూడా మన ముహావరే. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे में लोगी. ఇంకా దృఢంగా చేసుకొని గట్టిపరుచుకున్నాడు హృదయాన్ని. ఒకసారి అడిగి చూద్దాం ఏం పోయింది అనుకొని అడిగాడు. 3 पैसे में लोगी, 3 పైసల్లో ఇస్తారా అండి అని అడిగాడట. దుకాందార్ నే బులాకర్ చిమటా దే దియా. దా ఇవ్వు డబ్బులు ఇవ్వు, తీసుకో చిమటా అని డబ్బులు తీసేసుకొని దుకాందార్ చిమటా ఇచ్చేశారు. ఇంకా చూడండి హామీద్ ఆనందం. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शाम के अकड़ हुआ संगियों के पास आया. చక్కగా ఇలా పట్టుకొని ఒక పిస్టల్ పట్టుకున్నట్టు ఇలా చక్కగా పట్టుకొని స్టైల్గా తన సంగియ తనతో పాటు వచ్చినటువంటి స్నేహితుల దగ్గరికి వచ్చాడంట గర్వంగా. అక్కడ గర్వం. దోస్తో నే మజాక్ కియా. ఇంకా ఫ్రెండ్స్ ఊరుకుంటారా, మజాక్ ఎక్కిరించారు. ఆడపిల్లల చిమటా కొండం ఏంటి అంటారు కదా. యా చిమటా క్యో లాయా పగిలే, ఏ పిచ్చోడా పగిలే పిచ్చోడా, ఈ చిమటా నువ్వేం చేసుకుంటావు, నేను అమ్మాయివా అనుకుంటున్నాడు. ఇసే క్యా కరోగే, దీన్నేం చేసుకుంటావు. घर आने पर हामिद अमीना की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. సరే అయిపోయింది, మేళ అంతా చూసుకున్నారు, ఇంటికి వచ్చేసారు. ఇంకా వస్తూనే అమ్మ అమ్మ పిలుస్తారు కదా, పిలిచేసరికి అమీనా గబగబా వచ్చింది,
ఒళ్ళో కూర్చోబెట్టుకొని పిల్లవాడికి ముద్దు చేస్తుంది. నాన్న ఎండలో వెళ్ళావు కదా, ఏం చేసావు, ఏం 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 చూసావు, బాగుందా, ఇలా అన్నీ కూడా అడుగుతూ ఉన్నారనమాట. అతని వాయిస్ వినంగానే ఇంక పరిగెత్తుకొచ్చింది ఆవిడ, వెయిట్ చేస్తుంది కదా పాపం. సాసా హాత్ మే చిమ్టా దేక్కర్ వహ్ చౌంకి. ఇంక దగ్గరకు వచ్చి ఇంకా ఎలా అయితే ఆ దగ్గరగా ఇంక వచ్చి పట్టుకొని కూర్చుందో ఒక్కసారి అతని చేతిలోని ఉన్నటువంటి చిమ్టాను చూసి అవాక్కయిందనమాట ఆవిడ. యా చిమ్టా కహాసే లాయా, ఈ చిమ్టా ఎక్కడుంది నీకు అని అడిగింది. మైనే మోల్ లియా హే అమ్మా, నేను కొన్నానమ్మా జాతరలో. కితనే పైసే మే, ఎంత డబ్బులకి? 3 पैसे दिए, 3 पैसे ఇచ్చానమ్మా. अमीना ने अपने माथे पर हाथ रखा. అయ్యో, తల మీద ముద్ర మీద చేయి పెట్టుకుందట. वह अफसोस करती हुई, अफसोस करना బాధపడుతూ, ఆహ్ భర్తీ हुई बोला, అయ్యయ్యో అనుకుంటూ చెప్తుందట. यह कैसे बेसमझ लड़का है कि दोपहर हुई, कुछ खाया ना पिया, लाया क्या चिमटा. ఏ అమాయకుడు అబ్బాయి అబ్బాయి నువ్వు, మధ్యాహ్నం అయిపోయింది, ఎండగా ఉంది, ఏం తినలేదు తాగలేదు, ఆ డబ్బులు పెట్టేదో తినటమో తాగడమో చేయొచ్చు కదా, లాయి క్యా చిమ్టా, ఈ చిమ్టా కొనుక్కుని వచ్చావా, ఎందుకు నీకు. సారే మేలే మే తుజే ఆర్ కోయి చీజ్ నా మిలి, మొత్తంగా గ్రామం మొత్తానికి నీకు ఇంకేమీ ఆ మేళాలో ఏం కనిపించలేదా. జో యహ్ లోహే కా చిమ్టా ఉఠాలాయా, ఏదైతే ఈ ఇనుప చిమటా ఉందో అదే కనిపించింది, దాన్ని తీసుకొచ్చావు. హామీద్ నే అపరాధి భావసే కహా. అప్పటి వరకు ఏమనుకున్నాడు పాపం, తను ఎంతో మెచ్చుకుంటారనుకున్నాడు. కానీ ఒక్కసారి ఆవిడ కోప్పడేసరికి బాధపడేసరికి అపరాధి భావసే, ఏదో తప్పు చేసిన ఫీలింగ్ వచ్చేసింది. చిన్నోడు కదమ్మా పాపం, ఒక్కసారి ఇలాగా కామ్ అయిపోయి బిక్కుమన్నాడు. तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा. నువ్వు రొట్టె కాలేసినప్పుడు నీ వేళ్ళన్నీ కాలిపోతూ ఉంటాయి కదమ్మా, అది నేను చూడలేకపోతున్నాను ప్రతిసారి. ఇస్లియే మే ఇసే లివాలాయా, ఇందుకోసమే నేను నీకోసం చిమటా కొనుక్కొని వచ్చానమ్మా. ఆమీనా కా క్రోధ్ తురంత స్నేహమే బదల్ గయా. అమీనా యొక్క కోపం అంతా ఒక్కసారి పోయి ఒక్కసారి విపరీతమైన ప్రేమ వచ్చేసింది, ఒక ఆనందంలో కోల్పోయిందన్నమాట ఆవిడ. యహ మూక్ స్నేహిత, మూగుదైనటువంటి స్నేహం, ప్రేమ, అపారమైనటువంటి వాత్సల్యం, చాలా మార్మిక ప్రేమత, ఒక అపారమైనటువంటి అమూల్యమైన పవిత్రమైనటువంటి ఒక భావన. जो रस और स्वाद से भरा है, అది కేవలం అనుభవిస్తే అనుభవించగలిగేటటువంటి ఒక తీయనైనటువంటి ఆవేదనట. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. ఆ చిన్న పిల్లవాడిలో ఎంత త్యాగభావం ఉంది, ఎంతటటువంటి మంచి మనసు ఉంది, ఎంత దయాహృదయం ఉంది. ఎన్నిసార్లు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ కొనుక్కునేటప్పుడు కూడా అతను ఏ విషయంలో కూడా తమాయించుకుని స్వీట్ కొనుక్కోలేదు, బొమ్మలు కొనుక్కోలేదు. అవేమీ కాకుండా ఒక ముసలి నానమ్మ కోసం అతను ఆలోచించి అవి తీసుకురావడంలో అతని ఎంత వివేకం ఉంది. दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर उनका मन कितना ललचाया होगा. ఇతరులు బొమ్మలు కొనుక్కున్నప్పుడు లేదా స్వీట్స్ కొనుక్కునేటప్పుడు ఇతని యొక్క మనసు ఎంత ఉవ్విళ్ళూరుతూ ఉంటుంటుంది. అబ్బా ఎంత బాగుంది, కొనుక్కుంటే బాగుండు, పాపం లల్చాయి ఆంఖోంసే దేఖావో, ఆశగా చూశాడు. కానీ ఉస్నే సంభాలా, ఉస్నే అప్నే ఆప్కో సంభాలా, తనకి తాను సమర్థించుకున్నాడు. అంత చిన్న పిల్లవాళ్ళలో అంత కంట్రోలింగ్ పవర్ ఉండడం అంటే ఎంత గొప్పదైనటువంటి విషయం అది. వహాబీ అప్నే భూడియా దాదీకి యాద్ బని రహి. అక్కడ కూడా అతను తన యొక్క ముసలి అయినటువంటి వాళ్ళ నానమ్మ గారి కోసం ఆలోచించాడంటే అతని యొక్క వివేకం ఎంత గొప్పది. అమీనా కా మన్ గద్గద్ హో గయా, చాలా ఆనందించేసి ఆవిడ మనసు ఉప్పొంగిపోయింది.
आंचल फैलाकर हामिद को दुआएं देती रही. ఇంకా చింతో ఇంకా పట్టేసుకుని ఆ అబ్బాయిని ఆంచల్ అంటే పౌచంగి ఇలా కప్పేసి అబ్బాయికి ఇలా పట్టుకుని ఇంకా అబ్బాయికి ఆశీర్వాదాలు ఇచ్చేస్తుంది. ఇలా పట్టేసుకుంది. అగో మన పక్కన ఒక చిత్రంలో కనిపిస్తుంది కదా అది. और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती थी. ఇంకా కళ్ళలోంచి పెద్ద పెద్ద కన్నీళ్ళు అనేవి నేల మీద పడిపోతూ ఉన్నాయి. హామీద్ ఇస్కా రహస్య క్యా సమझाता. ఇంకా అతనికి హామీద్కి ఆ యొక్క కన్నీళ్ళ యొక్క అర్థం తెలుసుకునే వయసు ఉందా? క్యా సమझता है उनको. అతనికి ఇంకా కన్నీళ్ళు తీసుకునేటటువంటి వయసు లేదు. ఆవిడ ఎందుకో బాధపడుతుంది అనుకుంటున్నాడు, కానీ ఆవిడ యొక్క ఆనందాన్ని ఇంకా అతను పాపం గ్రహించలేకపోతున్నాడు. చిన్నపిల్లవాడు కదా. రైట్, బాగుందమ్మా. చూడండి, హామీద్ ఎంత వివేకంతో, ఎంత మంచి ప్రవర్తన కలిగినటువంటి అబ్బాయి, చాలా మంచి ప్రవర్తన కలిగినటువంటి అబ్బాయి. చూడండి, ఇంకా మనకి ఇక్కడ ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు చూస్తే 6th పేజ్లో ఈద్ కే దిన్ కా చిత్రణ అప్నే శబ్దోं में कीजिए. ఈద్ ఎలా ఉంది అంటే ఫస్ట్ పేరాగ్రాఫ్లో ఉంది కదా. ఒకసారి పేజ్ నెంబర్ 6 చూడండి. रमजान के पूरे 30 रोज हुई. తర్వాత कितना मनोहर कितना सुहावना प्रभात है, वृक्षों पर कुछ अजीब हरियाली. ఇదంతా కూడా ఈద్ के दिन का चित्रण है. नेक्स्ट सेकंड क्वेश्चन చూస్తే हामिद गरीब है फिर भी वह ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न है क्यों. हामिद చాలా పేద పిల్లవాడు, అయినా కూడా మిగతా అబ్బాయిల కన్నా సబ్సే ప్రసన్న హామీద్ థే అని చెప్పుకున్నాం కదా. ఎందుకు అని అడుగుతున్నాడు. చూడండి, మరి ఎందుకో మీరు ఒకసారి చెప్పండి. वह बोली सूरत 4-5 साल का लड़का था लेकिन वह पहली बार ईदगाह जा रहे थे इसलिए वह तो बहुत खुश थे, है ना. అది రాయాలి మనం. हामिद की खुशी का कारण क्या है. ఇది కూడా వస్తుంది ఏంటంటే हामिद पहली बार ईदगाह जा रहा था, वह मेले में जा रहा था, इसीलिए वो तो बहुत खुश थे. అయితే నెక్స్ట్ పేజ్ ఏదైతే పేజ్ నెంబర్ 8 ఉందో అక్కడ మనకి 4th క్వశ్చన్ చూడండి. ఒకసారి పేజ్ నెంబర్ 8 చూడండి అమ్మా. हामिद चिमटा क्यों खरीदना चाहता था మనం ఇప్పుడు చెప్పుకున్నాం. हामिद चिमटा ఎందుకు కొనాలనుకున్నాడు. वह अपनी दादी माँ कभी रोटी पकाते समय उनका उंगलियां या हाथ जल जाते थे, वो उनसे देखा नहीं जाता था, इसलिए वह चिमटा खरीदना चाहता था. ओके ना, అది రాయాలి. हामिद के हृदय स्पर्शी विचारों के प्रति दादी अम्मा की भावनाएं कैसी थी. ఏమనుకుంది. ఒక్కసారి ఫస్ట్ अफसोस हुई लेकिन तुरंत अपना क्रोध स्नेह में बदल गया. मूक और मार्मिक प्रेम के सिवा आमीना के आंखों से बड़ी बड़ी बूंदों से आंसू आ गए. ये सब आपको ये 5वें प्रश्न के दौरान लिखना है. देखिए, अधिग्रहिता और प्रतिक्रिया में ईदगाह कहानीकार के बारे में हमें लिखना है. प्रेमचंद जी के बारे में आप सब पढ़ना जरूरी है क्योंकि पब्लिक परीक्षा में 4 अंक में एक कवि के बारे में और एक कहानीकार या कवि प्रोस को कविता पाठ लिखने वाले कवियों के बारे में कवि परिचय एक 4 मार्क प्रश्न में देंगे और प्रोज के बारे में किसी एक रचयिता के बारे में भी 4 अंक के మార్క్ के हिसाब से 4 మార్క్స్లో అది ఇస్తారు. సో మీరు ఖచ్చితంగా అన్ని కవి పరిచయాలు కూడా ముందు నుంచి కూడా చదువుకొని ఉండాలి. సరే, హా యా నహీ మీరు టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క సెంటెన్స్ చూస్తూ ఇది హా అయితే రైట్ మార్క్ పెడతారు, అగర్ నహీ హై తో క్రాస్ మార్క్ పెడతారు. हामिद के पास 50 पैसे थे. ఇవన్నీ కూడా మీరు ఒకసారి లెసన్ అంతా ఈ సెంటెన్సెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని అది రైటా రాంగో చూసుకుని మీరు టిక్ చేస్తారు. రిక్త స్థానంకి పూర్తి ఇది కూడా మీరు లెసన్ యొక్క సెంటెన్సెసే కాబట్టి మీరు ఇది హోంవర్క్గా ఉంచుకుని ఇవన్నీ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి కంప్లీట్ చేయాలి.
అండ్ నెక్స్ట్ అనుచ్ఛేదం ఉంది కదా, అనుచ్ఛేదం కూడా మీరు చదవగలుగుతారు. ఆ చదివి అర్థం చేసుకుని మీరు వాటికి ఆన్సర్స్, క్వశ్చన్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారమ్మా. ఇది హోంవర్క్లో ఉంచుకుంటారు. రైట్. ఈ క్వశ్చన్స్ తర్వాత మనకి భాషాకి బాత్ వస్తుంది. చూడండి అమ్మా, భాషాకి బాత్లో మనకి ఏమేమి ఇచ్చారు అంటే ईद, फर्स्ट वन आ कोष्टक लो चूडंडी, आलो कोष्टक में दी गई सूचनाएं पढ़िए और उनके अनुसार कीजिए. मन ब्राकेट लो ఏమైతే అడిగారో దాని అనుసారంగా మనం ఆన్సర్ చేయాలి. ఓకే. ఈద్, ప్రభాత్, వృక్ష ఈ మూడింటికి కూడా एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसका पर्याय शब्द लिखिए అన్నాడు. అంటే ఏం చేయాలి? ఈద్కి, ప్రభాత్కి, వృక్షకి ఈ మూడింటికి కూడా పర్యాయ పదాలు రాసి వాటిని ఈ ఏవైతే ఈద్, ప్రభాత్, వృక్ష ఉన్నాయో వాటికి వాక్య ప్రయోగం కూడా రాయమన్నాడు. ఈద్ అంటే చూడండి పర్వ్, త్యోహార్ ఏదైనా అవుతుంది కదా. ఇప్పుడు వాక్య ప్రయోగంలో ఏం చేస్తాం? ఇలా రాస్తున్నాం. ईद के दिन सब बच्चे बहुत खुश थे. नेक्स्ट सेकंड वन చూస్తే प्रभात, प्रातः काल, अर्ली मॉर्निंग. प्रभात के समय टहलना, आरोग्य है. ప్రాతకాలంలో మనం వాక్ చేయడం అనేది ఆరోగ్యకరమైనటువంటి విషయం. ఇంకా వృక్ష, పేడ్, పాదప్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా. वृक्ष हमारी प्राणदाता है. वृक्ष हमारी प्राणदाता है कदमा. राइट. ఈ మూడు ఒకసారి చూడండి బచ్చో. ఈద్, ఈద్ అంటే ఏంటమ్మా చెప్పుకున్నాం. రంజాన్, రంజాన్ని ఈద్ అంటాం. పర్వ్ పండుగ. ఇంకా త్యోహార్, త్యోహార్ అన్నా కూడా పండుగే. ఇంకా ఇప్పుడు వాక్య ప్రయోగంలో ఈద్ కే దిన్ సబ్ బచ్చే బహుత్ ఖుష్ హై. ఈ పండుగ రోజు పిల్లలందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ప్రభాత్ అంటే ఏంటమ్మా ప్రాతకాలం, ఎర్లీ మార్నింగ్, పొద్దున్నే. ప్రభాత్ కే సమయ టహల్నా ఆరోగ్య హై. ప్రాతకాలంలో మనం సంచరించడం అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం. వృక్ష, పేడ్, పాదప్. వృక్ష హమారి ప్రాణదాత హై. వృక్షాలు అనేవి మన యొక్క ప్రాణదాతాలు, అంతే కదమ్మా. రైట్. ఇది తర్వాత అపరాధి, ప్రసన్న ఇవి చూడండి. అపరాధి దానికి ఏం రాయమన్నారో చూడండి ఒకసారి. విలోమ శబ్ద, విలోమ శబ్ద రాసి దానికి వాక్య ప్రయోగం రాయమన్నారు. నిరపరాధి, అపరాధి, నిరపరాధి. అపరాధి అంటే తప్పు చేసిన వారమ్మా. నిరపరాధి అంటే తప్పు చెయ్యని వారు.
हामिद अपराधी भाव से देखा ना। హమీద్ అపరాధ భావంతో చూశారు కదా వాళ్ళ నాన్న పాపం దెబ్బలాడేసరికి. ప్రసన్న, ప్రసన్న అంటే ఆనందంగా ఉండడం, సంతోషం. దానికి ఆపోజిట్ వర్డమా అప్రసన్న. ఇప్పుడు ప్రసన్నకి ఒక చూడండి, ప్రసన్న కోసం మనం ఒక సెంటెన్స్ రాస్తున్నాం. मेरा पिताजी मेरे अवार्ड से बहुत प्रसन्न है. మీకు ఏదైనా క్లాస్లోనో లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా కాంపిటీషన్స్లో ఏదైనా ఒక గిఫ్ట్ అవార్డు వచ్చిందనుకోండి, అది చూసి మీ నాన్నగారు చాలా ఆనందిస్తారు కదా, అలా రాసుకుంటారు. ఇంకా థర్డ్ వన్ చూస్తే వచన్ బదులుగా వాకి ఫిర్సే లిఖియే అన్నది వచనం మార్చి మళ్ళీ రాస్తాము. మిఠాయి ఉందమ్మా, మిఠాయి రాయాలి. మిఠాయి, మిఠాయియా. मुझे मिठाई पसंद है. ఇంకో నెక్స్ట్ వన్ ఏముందమ్మా, చిమిటా. चिमटा लोहे से बना हुआ है. सड़क, सड़क के दो सॉरी मैं चिमटा के चिमटे रायाली. सड़कें, सड़क के दोनों ओर पेड़ है. చూడండమ్మా, మిఠాయి దాని బహువచనం ఏంటమ్మా, మిఠాయియా. मुझे मिठाइयाँ पसंद है, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. చిమటా, చిమటే, ఒక చిమటా ఎక్కువ ఉంటే చిమటాలు కదా. చిమటా लोहे से बना हुआ है, लोहे से बना हुआ है. చిమటా అనేది ఇనుముతో తయారైనటువంటి ఒక వస్తువు, తయారై ఉన్నదన్నమాట. సడక్, సడకే, రోడ్డు, రోడ్లు. సడక్ కే దోనో ఓర్ పేడ్ హై, చెట్లకి ఇరువైపులా కూడా రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఆ ఇక్కడ ఉపసర్గ ఇంకా ప్రత్యయ ఇంకా భావవాచక సంజ్ఞ రాయమన్నారు. ఫస్ట్ ఉపసర్గ చూడండి అమ్మా, ఫస్ట్ వన్ లో బేసమజ్. ఇందులో ఉపసర్గ ఏంటమ్మా, బే. సద్భావ్,
ఇందులో ఉపసర్గ ఏంటమ్మా సత్. నిడర్, నిడర్ లో ఉపసర్గ ఏంటమ్మా నిర్. నెక్స్ట్ చూడండి అమ్మా దుకాందార్లో ప్రత్యయ్. ఇవన్నీ కూడా ఉపసర్గలమ్మా. బేసమాజ్ లో ఉపసర్గ ఏంటి బే. సత్వావ్ లో ఉపసర్గ ఏంటి సత్. నిడర్ లో ఉపసర్గ ని. ఇంకా ప్రత్యయం చూస్తే दुकानदार, ఇందులో ప్రత్యయం ఏంటమ్మా దార్. దుకాన్ ప్లస్ దార్ దుకాన్దార్. భడ్కీలా, ఇందులో ఏంటమ్మా ఈలా. गरीबी, ఈ చూసారు కదమ్మా. బేసమాజ్ లో ఉపసర్గ ఏంటవుతుందమ్మా బే. సద్భావలో ఉపసర్గ సత్. నిడర్ లో ఉపసర్గ ని. అదే ప్రత్యయ విషయానికి వస్తే దుకాన్దార్ అడిగారు, అందులో ప్రత్యయం ఏంటమ్మా దార్. భడ్కీలా ఈలా. గరీబీ ఈ. ఓకేనమ్మా. ఆ తర్వాత భావవాచక సంజ్ఞాన్ని రాయమన్నారు చూడండి. भाववाचक संज्ञाएं मीठा, मिठास, प्रसन्न, प्रसन्नता, बूढ़ा, बूढ़ापा. ओकेनम्मा सर. नेक्स्ट ई में देखिए, इन्हें समझिए और अभ्यास कीजिए अंदर. इन्हें समझिए और अभ्यास कीजिए अंदर. पहला पंक्ति चुननमा. हामिद के बाजार से आते ही अमीना ने उसे छाती से लगा लिया. हामिद बाजार నుండి से అంటే ఇక్కడ ఏంటమ్మా నుంచి. అపాదాన कारक. ఈ से ఏంటమ్మా అపాదాన कारक. आती ही हामिद बाजार నుంచి వస్తూనే अमीना ने अमीना उसे हामिदनी. उसे అంటే ఎవరిని అతన్ని. అతనిని అంటే ఎవరిని हामिदनी. ఛాతీ से గుండెలకు కు. ఇక్కడ ఏంటమ్మా ఇసే కు. ఓకేనా. లగాలియా. ఒకటి అపాదాన కారక్, ఒకటి కరణ్ కారక్. ఓకేనా. ఈ రెండు సేలకి తేడా అదే చెప్తున్నారు. ఈ సేకి ఏదైనా ఒక వ్యక్తి నుంచి అనేదంటే అపాదాన కారక్. కు నాకు, అతనుకు, ఆమెకు, అక్కడకు అలా చెప్పేటప్పుడు కరణ్ కారక్ కదమ్మా. కరణ్ కారక్ సే ఛాతీ సే గుండెలకు హత్తుకున్నారు కదమ్మా. हामिद. नेक्स्ट सेकंड क्वेश्चन, सेकंड वन చూడండి. हामिद ने कहा कि
घर की देख रेख दादी ने किया ఇదేంటమ్మా చూడండి హామిద్ నే కహా కి చెప్పాను హామిద్ ఏం చెప్పాడంటే ఇక్కడ కి ఏంటమ్మా సముచ్చయ బోధక్ యోజక్ అన్నమాట కలుపుతుంది సెంటెన్సెస్ని ఎండ్ ఆర్ ఇలా చెప్పుకుంటాం కదా యోజక్ కలిపేటటువంటి ప్రపోజిషన్ అన్నమాట యోజక్ హామిద్ నే కహా కి హమీద్ ఏం చెప్పాడంటే అంటే ఆ సెంటెన్స్ రెండింటిని కలుపుతుంది అనమాట నెక్స్ట్ సెంటెన్స్కి కంటిన్యూషన్ ఇస్తుంది అనమాట ఈకి ఘర్కి ఇంటి యొక్క దేఖ్రేఖ్ పాలన దాదీనికి ఇంటి యొక్క పాలన దాది నానమ్మ చేస్తున్నారు ఇక్కడ ఘర్కి ఇంటి యొక్క ఇది కారకం కదమ్మా సంబంధ కారకం ముందుకి ఏంటంటే యోజక్ కహాకి అనేది యోజక్ ఘర్కీలో కి కారక్ ఇంకా దాదీనే కి అనేది కర్మ ఓకేనమ్మా సో ఈ మూడు కూడా ధాతు రూపం అన్నమాట లాస్ట్కి సో ఈ మూడు కీలకి అది వ్యత్యాసం నెక్స్ట్ చూడండి नीचे दिए गए उदाहरण समझिए उसके आधार पर दिए गए वाक्य बदलिए అన్నాడు ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చి వాటిని ఒక కాలంలో కొన్ని మార్పులతో రాశాడనమాట దానిలాగే మిగతా మూడు సెంటెన్సెస్ని కూడా మనం రాయాలన్నమాట ఎలాగా రంజాన్ के पूरे 30 रोजों के बाद ईद आई भूतकाल कदम्मा सामान्य भूतकाल आई है आसन्न भूतकाल आई थी पूर्ण भूतकाल आई होगी संदिग्ध भूतकाल आ रही थी अपूर्ण भूतकाल కదమ్మా భూతకాలంలో రకాల్లో ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ని రాయబడడం జరిగింది आई सामान्य भूतकाल आई है आसन्न भूतकाल आई थी पूर्ण भूतकाल आई होगी संदिग्ध भूतकाल आ रही थी अपूर्ण भूतकाल कदम्मा सो ఇక్కడ हामिद चिमटा लाई हामिद चिमटा लाई है हामिद चिमटा लाई थी हामिद चिमटा लाई होगी हामिद चिमटा ला रहा था అబ్బాయి కదా లా రహా థా ఇలా మిగతా సెంటెన్సెస్ని కూడా మీరు మార్చవలసి ఉంటుంది ఇంకా ఏమన్నాడమ్మా పాఠ్ మే ఆయే ముహావరం పెహచానియే और अर्थ लिखवाकर వాక్య లిఖియే అన్నాడు ఈ పాఠంలో చాలా ముహావరాలు వచ్చాయి కదా ఆ ముహావరాలన్నిటినీ రాయమంటున్నాడు చూడండి అమ్మా ఎక్కడెక్కడ ముహావరాలు వచ్చాయంటే దిల్ కా చోట్ హోనా నెక్స్ట్ చాలా వచ్చాయమ్మా చూద్దాం ఒక్కొక్కటిగా చూద్దాం ఒక నిమిషం हाईजैक बेंट हो जाना हाईजैक का बेंट हो गया उनका बेंट हो गया ఒక ముహావరా परलोक सिधारना ఒక ముహావరా దిల్ को चोटना ఒక ముహావరా కదమ్మా ఇలా మిగతా ముహావరాలన్నీ కూడా మీరు ఒకసారి చూడండి చూసి అండర్లైన్ చేసుకొని అవి రాస్తారనమాట ఓన్ సెంటెన్సెస్లో సరేనా అమ్మా రైట్ పరియోజన కార్య అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు హామీద్ వాళ్ళ నానమ్మని ఎలా గౌరవించాడు ఎంత ఉన్నతంగా ప్రవర్తించాడు అన్నది మనం ఈ కహానీలో చూసాం అలాగే ఒక వయోజనులు అంటే ముసలి వాళ్ళు నానమ్మ అవ్వచ్చు తాతయ్య గారు అవ్వచ్చు అమ్మమ్మ గారు అవ్వచ్చు ఇంకా తాతగారు అవ్వచ్చు ఇలా ఎవరో ఒక వయోజనులని గౌరవిస్తూ ఉన్నటువంటి ఇంకొక కహానీ ఏదైనా మీరు ఇక్కడ గ్యాదర్ చేసుకొని ఆ కహానీని మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది కదమ్మా రైట్ ఓకే బచ్చా ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఈ లెసన్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను आप सब एक बार पुनः कवि परिचय से लेकर एक बार पूरा कहानी को पूरा पाठ को एक बार पढ़ लीजिए जो नए शब्द आए हैं उनको अपनी उत्तर पुस्तिका में लिख लीजिए अगर इनमें कोई डाउट्स है तो अध्यापिका से पूछ लीजिए और
इन कवि परिचय को दोबारा फिर लिखकर उनको पढ़िए और छोटे छोटे प्रश्न हैं उनको भी उत्तर लिखिए, भाषा की बात को भी प्रैक्टिस कीजिए। आशा करता हूँ कि आप सबको यह कहानी अच्छी लगी और मेरे पाठ आपको अच्छा लगेगी। धन्यवाद बच्चों। डोंट फर्गेट రోజు కూడా మీ చేతుల్ని సబ్బుతో కడుక్కోండి, బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి। సోషల్ డిస్టెన్స్ ఎందుకు పాటించాలో మీకు తెలుసు కదా, మన ఆరోగ్యమే కాదు మన యొక్క సొసైటీ ఆరోగ్యం అంతా కూడా ఈ 3 విషయాల మీదే ప్రస్తుత పరిస్థితిలో ఆధారపడి ఉంది। ధన్యవాదాలు।